పాలమూరు లోక్సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, కొడంగల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. ఈ రోజు నారాయణపేటలో జనజాతర పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం నిర్వహించే సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాలమూరు లోక్సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, కొడంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. ఈ రోజు నారాయణపేటలో జనజాతర పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం నిర్వహించే సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా జన సమీకరణ చేయనున్నారు. మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు అధికారులు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పాలమూరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. సాయంత్రం నారాయణపేటలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మినీ స్టేడియంలో కాంగ్రెస్ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి. అయితే సభకు కూడా జనం ఇప్పటికే వచ్చేస్తున్నారు. సభకు సాయంత్రం సభ ఉన్నప్పుడు కూడా వివిధ గ్రామాల నుంచి కూడా ఇప్పటికే సభా వేదిక దగ్గర చేరుకుంటున్నారు జనాలంతా కూడా. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో నారాయణపేటకు చేరుకుంటారు. నారాయణపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ హెలిప్యాడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సింగారం గేట్ అనే ఒక వీధి వద్ద అది ఈ హెలిప్యాడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆయన మినీ స్టేడియం వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షోలో ఎలాంటి సంఘటనలు జరగకుండా వివిధ వైపులో కూడా బారికేట్లను ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డుకు. అట్లాగే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్ షో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. రోడ్ షో అనంతరం ఆయన సభ వేదిక దగ్గరికి చేరుకుంటారు. చేరుకొని ఎన్నికల ప్రచారానికి సంబంధించి అతను ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రసంగంలో ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో నిన్న రిలీజ్ అయింది. ఆ మేనిఫెస్టోకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా విమర్శనాస్త్రాలు గుప్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. అట్లాగే ఈ నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి డీకే అరుణ ఆమె బీజేపీ అభ్యర్థిగా మహబూబ్నగర్ లోక్సభ నుంచి పోటీలో ఉన్నది. అయితే వీరిద్దరి మధ్యలో రేవంత్, డీకే అరుణ మధ్యలో ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తున్నది. అయితే ఈ నేపథ్యంలో ఈ సభలో కూడా డీకే అరుణను ప్రత్యేకంగా విమర్శించే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. దాంతో పాటుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గ్యారంటీ ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో 5 గ్యారంటీలు, జాతీయ స్థాయి పార్టీ చేపట్టినటువంటి 5 గ్యారంటీలు కూడా ఈ ప్రసంగంలో అతను వివరించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం కూడా సభ వేదిక ఇప్పటికే పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సభ వేదికను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ 300 మంది పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం ఈ విజయవంతం చేసేందుకు సభను పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. భవాని, రైట్, థ్యాంక్ యూ వెంకట్.